ఓం దుర్గాదేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2024 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రానున్నాయి, 9 రోజులు అమ్మవారు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, 9 రోజులు నివేదించవలసినటువంటి నైవేద్యం, 9 రోజులు తిథులు, అలానే 9 రోజులు పఠించవలసిన మంత్రాలు ఏమిటి, కలశ స్థాపన, అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి, ఈ సంవత్సరం అయితే మనకి ప్రత్యేకంగా ఒకే తిథిలో 2 అలంకరణలు అయితే వచ్చాయండి. ఆ అలంకరణలు ఏమిటి, పూర్తి సమాచారం అంతా నేను ఈ వీడియో రూపంలో అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన హిందూ పురాణాల ప్రకారం ప్రతి సంవత్సరము కూడా 4 నవరాత్రులు అయితే మనకి వచ్చాయండి. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వరాహి నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు, చైత్రమాసంలో లలితాదేవి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో దేవీ శరన్నవరాత్రులు, ఇలా 4 నవరాత్రులు అయితే మనం జరుపుకుంటామండి. ఈ నవరాత్రులు అంటేనే చాలా శక్తివంతమైనటువంటి రోజులండి. ఈ రోజులలో మీరు ఎటువంటి పూజ చేసినా సరే, చిన్న పూజ చేసినా సరే మీకు అఖండమైనటువంటి ఫలితం అయితే వస్తుందండి. అయితే మనకి 2024 సంవత్సరంలో ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవీ శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రానున్నాయో తెలియజేస్తానండి. ముందుగా అయితే మనకి ఈ ఆశ్వీజ నవరాత్రులు వచ్చేసి శ్రీ క్రోధినామ సంవత్సరం శరదృతువు దక్షిణాయనం ఆశ్వీజ మాసం శుద్ధ పాడ్యమి తిథి అక్టోబర్ 3వ తేదీ గురువారం రోజు నుంచి అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం రోజు నవమి తిథి వరకు మనకి ఈ నవరాత్రులు అయితే మనకి రానున్నాయండి. అయితే ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారిని 9 రోజులు 9 రూపాలలో అయితే మనం పూజిస్తాం కదా అండి. మరి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఈ రూపాలను మనము ఒక్కొక్కలాగైతే పూజ అనేది చేసుకుంటామండి. నార్త్ సైడ్ అయితే ఎక్కువగా అయితే అమ్మవారిని నవదుర్గాదేవి రూపాలలో అయితే పూజిస్తారండి. కొంతమంది అయితే మన ఆంధ్ర సైడు, తెలంగాణ సైడు, తమిళనాడు, మన సౌత్ సైడ్ వచ్చేసి మనము విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఏ రూపంలో అయితే మనం దర్శనమిస్తారో ఆ రూపాలలో అయితే మనం పూజలు అనేటివి చేసుకుంటూ ఉంటామండి. ఈ వీడియోలో వచ్చేసి నేను విజయవాడలో కనకదుర్గ అమ్మవారు ఏ రూపాలలో మనకి దర్శనమిస్తారు, అలంకరణలు, నైవేద్యాలు, వాటి గురించి మాత్రమే నేను తెలియజేస్తున్నానండి. నవదుర్గాదేవి రూపాలలో అవతారాలు నేను మీకు తర్వాత వీడియోలో అయితే అందిస్తానండి. ముందుగా అయితే మనము మొదటి రోజు అక్టోబర్ 3వ తేదీ అని చెప్పుకున్నాం కదండి. మరి ఎవరైనా సరే ఇంటి ఆనవాయితీ ప్రకారం కలశం, అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ఈ కలశం అనేది తప్పకుండా పెట్టుకోవాలంటే కొంతమందికి ఇంటి ఆనవాయితీ ప్రకారం అయితే వస్తుందండి. మరి కొంతమందికి కలశం అనేది మొదటిసారి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చండి. కానీ ఒక్కసారి పెట్టుకుంటే ప్రతి సంవత్సరం కూడా మీరు కలశం పెట్టుకుని పూజ అనేది చేసుకోవాలండి. మరి కలశం, అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళు ఏ సమయంలో పెట్టుకోవాలి అంటే 3వ తేదీన గురువారం రోజున తెల్లవారుజామున 4:16 నుంచి 7:30 లోపల మనకి టైం అనేది బాగుందండి. ఈ టైం ఒకవేళ మీకు ఉదయాన్నే కుదరలేదు అనుకున్న వాళ్ళు అభిజిత్ ముహూర్తం అయితే ఉంటుందండి. మనకి ఉదయం 11:40 నుంచి 12:40 లోపల టైం అనేది బాగుందండి. ఈ టైంలో మీరు కలశ స్థాపన చేసుకోవచ్చు. కానీ వీలున్నంత వరకు ఉదయాన్నే మీరు కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఉదయం కుదరలేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం మీరు 4:30 నుంచి 6:30 లోపల ఎప్పుడైనా సరే కలశ స్థాపన చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఈ మొదటి రోజు అలంకరణ నుంచి చివరి రోజు అలంకరణ వరకు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, తిథి వివరాలన్నీ కూడా తెలియచేస్తానండి. ఈ తిథి వివరాలన్నీ కూడా నేను 3-4 పంచాంగాలను అనుసరించి క్లియర్ గా నేను టైమింగ్స్ అనేటివి మీకు ఇస్తున్నానండి. మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు ఈ టైమింగ్స్ ని ఫాలో అయితే సరిపోతుంది. అయితే మొదటి రోజు మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారండి. ఈ రోజు తిథి విషయానికి వస్తే పాడ్యమి తిథి మనకి అక్టోబర్ 2వ తేదీ బుధవారం రోజున రాత్రి 10:42 నుంచి 3వ తేదీన గురువారం రోజున రాత్రి 12:43 వరకు మనకి పాడ్యమి తిథి అయితే ఉందండి. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం మధ్యాహ్నం 2:57 వరకు అయితే మనకి ఉంటుంది. తదుపరి చిత్ర నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజు అమ్మవారికి నివేదించే నైవేద్యం బెల్లం పరమాన్నం. ఈ రోజు అమ్మవారికి పూజించే పుష్పాలు వచ్చేసి తుమ్మి పూలు, ఎర్రటి పుష్పాలండి. తర్వాత అమ్మవారు ధరింపజేసే రంగు వచ్చేసి చీర రంగు, లేత గులాబీ రంగు. ఈ రోజు నిషిద్ధమైనటువంటి వస్తువులు వచ్చేసి చల్లని వస్తువులు ఏవైనా సరే ఈ రోజు నిషిద్ధం అండి. ఈ రోజు అమ్మవారికి పూజ చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాలు వచ్చేసి సద్బుద్ధి, కార్యశుద్ధి అనేది మనకి వస్తుందండి. ఈ రోజు పూజ చేసిన తర్వాత తప్పకుండా చేయవలసిన దానం వచ్చేసి రవికెల గుడ్డ, అంటే ఏదైనా జాకెట్ పీసెస్ ఎవరికైనా దానం చేసి ఈ రోజు పూజ చేసేటప్పుడు పఠించవలసినటువంటి మంత్రం వచ్చేసి ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం నమః. ఈ మంత్రాన్ని మీరు పఠించవచ్చండి. లేదు అంటే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు కానీ, 51 సార్లు కానీ, 108 సార్లు కానీ మీరు కుంకుమ పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి.
తర్వాత రెండవ రోజు అమ్మవారు మనకి శ్రీ గాయత్రీదేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారండి. ఈ రోజు తిథి వివరాలు వచ్చేసి విధియా తిథి 3వ తేదీ మనకి గురువారం రోజున రాత్రి 12:44 నుంచి 4వ తేదీన శుక్రవారం రోజున రాత్రి 2:45 వరకు మనకి విధియా తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం చిత్రా నక్షత్రం సాయంత్రం 5:34 వరకు అయితే ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం నిమ్మకాయ పులిహోర. ఈ రోజు పూజించవలసినటువంటి పుష్పాలు తామర పూలండి. ఈ రోజు అమ్మవారు ధరింపచేసేటువంటి రంగు చీర రంగు నారింజ రంగు. ఈ రోజు నిషిద్ధములు వంకాయ. ఈ రోజు పూజ చేస్తే ఫలితం వచ్చేసి తేజస్సు పెంపొందుతట. తర్వాత ఈ రోజు చేయవలసిన దానం ఎర్రటి గాజులను ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిదండి. తర్వాత ఈ రోజు పఠించవలసినటువంటి మంత్రము ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఈ మంత్రాన్ని పఠించాలండి. లేదు అంటే ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు కానీ లేదా మీ శక్తి కొలది ఎన్నిసార్లు అయినా సరే మీరు అమ్మవారికి పుష్పాలతో కానీ కుంకుమతో కానీ పూజ చేసుకుంటారు. తర్వాత విజయవాడ కనకదుర్గ అమ్మవారి 3వ రోజు అలంకరణ వచ్చేసి అన్నపూర్ణాదేవి అలంకరణాన్ని. ఈ రోజు తిథి వచ్చేసి తదియా తిథి. తదియా తిథి మనకి 4వ తేదీ శుక్రవారం రోజున రాత్రి 2:49 నుంచి 5వ తేదీన శనివారం రోజున తెల్లవారుజామున 4:38 వరకు మనకి తదియా తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 7:55 వరకు ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం అండి. ఈ రోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం వచ్చేసి దద్దోజనం. ఈ రోజు పుష్పాలు వచ్చేసి పొగడ. ఈ రోజు అమ్మవారు ధరింపజేసేటువంటి చీర రంగు గంధం రంగు. ఈ రోజు నిషిద్ధములు తరిగిన వస్తువులు. ఈ రోజు ఫలితం వచ్చేసి ధనధాన్యాలకు ఎటువంటి లోటు అయితే ఉండదట అండి. ఈ రోజు చేయవలసిన దానం అన్న భోజనాలు. ఎవరికైనా సరే మీరు అన్నదానాలు అనేటివి దానం చేస్తే చాలా మంచిదండి. ఈ రోజు జపించవలసినటువంటి మంత్రం హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయై నమః. ఈ మంత్రాన్ని పఠించాలండి. లేదు అంటే ఓం శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమః. ఈ మంత్రాన్ని కూడా మీరు 9 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ మీ శక్తి కొలది మీరు ఎన్నిసార్లు అయినా సరే మీరు పఠించుకోవచ్చండి. తర్వాత 4వ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు మనకి అలంకరణ వచ్చేసి లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో అమ్మవారు మనకి దర్శనమిస్తారండి. ఈ రోజు తిథి వచ్చేసి చవితి తిథి. చవితి తిథి 5వ తేదీన శనివారం రోజున ఉదయం 4:39 నుంచి 6వ తేదీన ఆదివారం పూర్తిగా మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం అనేది మనకి ప్రారంభమవుతుందండి. ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం వచ్చేసి దధ్యోజనం పరమాన్నం. ఈ రోజు పుష్పాలు వచ్చేసి ఎర్రని కలువలండి. తర్వాత ఈ రోజు అమ్మవారు ధరింపచేసేటువంటి రంగు బంగారపు రంగు అండి. తర్వాత ఈ రోజు నిషిద్ధం ఉసిరి. ఈ రోజు పూజ చేస్తే కలిగేటువంటి ఫలితం అఖండ కీర్తి. ఈ రోజు చేయవలసిన దానం సహస్రనామ పుస్తకాలను ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిదండి. ఈ రోజు జపించవలసినటువంటి మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవ్యై నమః. ఈ మంత్రం అయితే మనం జపించాలండి. లేదు అంటే ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు కానీ 51 సార్లు కానీ 108 సార్లు కానీ మీ శక్తి కొలది మీరు ఎన్నిసార్లు అయినా సరే పఠించవచ్చండి. తరువాత మనకి అమ్మవారు 5వ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు మహాచండీ దేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారండి. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు మనకి 2 తిథులు అయితే కలిసి రావడం జరిగిందండి. చవితి తిథి వచ్చేసి మనకి 6వ తేదీ ఆదివారం పూర్తిగా ఉంటుందండి. ఆదివారం నుంచి సోమవారం 7వ తేదీన ఉదయం 5:58 వరకు చవితి తిథి ఉంటుందండి. తర్వాత మనకి పంచమి తిథి అనేది ప్రారంభమవుతుందండి. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి ఏంటంటే మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ప్రకారం మనకి ఈ రోజున పంచమి తిథి అయితే మనకి ఉందండి. ఈ రోజున పంచమి తిథి కావున ఈ రోజు మనకి అమ్మవారు మహాచండీ దేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారండి. ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం వచ్చేసి పులిహోర అండి. ఈ రోజు పుష్పాలు వచ్చేసి ఎర్రటి పుష్పాలు అయితే మనం అమ్మవారిని పూజించాలి. ఈ రోజు అమ్మవారి ధరింపచేసేటువంటి చీర రంగు వచ్చేసి ఎర్రటి రంగులో మనకి అమ్మవారు ధరిస్తారండి. అమ్మవారి చీర రంగు అయితే ఎర్రటి రంగులో అయితే ఉంటుందండి. ఈ రోజు నిషిద్ధములు. మీకు ఇష్టమైన వస్తువులు ఏవైనా సరే తినకుండా ఉంటే మంచిదండి. ఈ రోజు పూజ చేస్తే ఫలితం వచ్చేసి ధైర్యం అనేది వస్తుందండి. తర్వాత ఈ రోజు చేయవలసిన దానం వచ్చేసి మీ శక్తి కొలదండి. ఏవైనా సరే గాజులు కానీ చీర కానీ ఏవైనా సరే పుస్తకాలు కానీ ఏవైనా దానం
చేయొచ్చండి. ఈ రోజు జపించవలసినటువంటి మంత్రం వచ్చేసి ఓం ఐం శ్రీం క్లీం శ్రీ మహాచండీ దేవ్యై నమః. ఈ మంత్రాన్ని అయితే పఠించాలండి. లేదు అంటే ఓం శ్రీ మహాచండీ దేవ్యై నమః. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు కానీ 51 సార్లు కానీ 108 సార్లు మీరు పఠించాలండి. చాలా శక్తివంతమైన రోజులండి. చెప్పాను కదండి, మీరు చిన్న పూజ చేసినా కూడా అఖండమైనటువంటి ఫలితం వస్తుందండి. తర్వాత అమ్మవారి అలంకరణలో 6వ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణలో మనకి అమ్మవారి దర్శనమిస్తారండి. ఈ రోజు తిథి విషయానికి వస్తే పంచమి తిథి 7వ తేదీన సోమవారం రోజున ఉదయం 5:59 నుంచి 8వ తేదీన మంగళవారం రోజున 6:56 వరకు మనకి ఉదయం పంచమి తిథి అండి మనకి ఉంటుంది. ఈ రోజు మనకి పంచమి తిథి అండి. చెప్పాను కదండి, 5వ రోజు పంచమి తిథి, 6వ రోజు పంచమి తిథి అండి. ఈ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి శ్రీ మహాలక్ష్మీ దేవి రూపంలో మనకి అమ్మవారు దర్శనమిస్తారండి. ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం వచ్చేసి క్షీరాన్నం పూర్ణాలండి. ఈ రోజు పుష్పాలు వచ్చేసి తెల్లని కలవలతో అమ్మవారికి అర్చిస్తే చాలా మంచిది. తర్వాత ఈ రోజు అమ్మవారు ధరింపచేసేటువంటి చీర రంగు గులాబీ రంగు. ఈ రోజు నిషిద్ధములు ఉల్లిపాయ. ఈ రోజు పూజ చేస్తే కలిగేటువంటి ఫలితం ఐశ్వర్య ప్రాప్తి. ఈ రోజు చేయవలసిన దానం దక్షిణ, ఎంతో కొంత మీరు దక్షిణ అనేది ఓం శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మీ దేవ్యై నమః ఈ మంత్రాన్ని పఠించాలండి. లేదు అంటే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః ఈ మంత్రాన్ని మీరు పఠించినా కూడా సరిపోతుందండి. తర్వాత అమ్మవారి అలంకరణలో 7వ రోజు మనకి అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారండి. ఈ రోజు తిథి వచ్చేసి మనకి షష్ఠీ తిథి. 8వ తేదీ మంగళవారం రోజున ఉదయం 6:57 నుంచి 9వ తేదీన బుధవారం రోజున 7:21 వరకు మనకి అమ్మవారు సరస్వతీదేవి రూపంలో షష్ఠీ తిథి రోజునైతే మనకి దర్శనమిస్తారండి. ఈ రోజు నక్షత్రం ప్రత్యేకంగా మూలా నక్షత్రం అండి. రాత్రి 1:33 వరకు అయితే ఉంటుందండి. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. మూలా నక్షత్రంలో మనకి సరస్వతీదేవి జన్మ నక్షత్రం కాబట్టి ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేపించడం చాలా మంచి రోజు అండి. చాలా శక్తివంతమైన రోజు. ఎవరైనా అక్షరాభ్యాసం చేయాలన్నా ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా ఈ రోజు చాలా అనుకూలంగా ఉందండి. ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం కట్టు పొంగలి. ఈ రోజు పుష్పాలు వచ్చేసి మారేడు దళాలతో అమ్మవారికి అర్చిస్తే చాలా మంచిదండి. ఈ రోజు అమ్మవారు ధరింపచేసేటువంటి చీర రంగు తెలుపు రంగు. ఈ రోజు నిషిద్ధములు పులుపుతో కూడినవి ఏవైనా సరే ఈ రోజు నిషిద్ధమండి. ఈ రోజు పూజ చేస్తే కలిగేటువంటి ఫలితం విద్యా ప్రాప్తి. ఈ రోజు చేయవలసినటువంటి దానం విద్యార్థులకు పుస్తక దానం అనేది చేస్తే చాలా మంచిదండి. ఈ రోజు జపించవలసినటువంటి మంత్రం ఓం ఐం సరస్వత్యై నమః ఈ మంత్రాన్ని జపించాలండి. లేదు అంటే ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః ఈ మంత్రాన్ని కూడా మీరు జపిస్తే చాలా మంచిదండి. తర్వాత అమ్మవారి అలంకరణ 8వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారండి. ఈ రోజు తిథి విషయానికి వస్తే సప్తమి తిథి 9వ తేదీ అక్టోబర్ బుధవారం రోజున ఉదయం 7:22 నుంచి 10వ తేదీన గురువారం రోజున ఉదయం 7:18 వరకు మనకి సప్తమి తిథి అయితే ఉంటుందండి. తర్వాత 7:18 తర్వాత మనకి ఈ రోజున అష్టమి తిథి అనేది ఉంటుందండి. ఈ రోజు పూర్తిగా మనకి అష్టమి తిథి ఉంటుంది కాబట్టి ఈ రోజు 8వ రోజు దుర్గాదేవి అవతారంలో ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే దుర్గాష్టమి వ్రతాన్ని అయితే జరుపుకుంటామండి. నవరాత్రుల్లో చివరి 3 రోజులకు చాలా విశేషత ఉందండి. ఈ 3 రోజులను మనము త్రిరాత్రి వ్రతము అని అంటారండి. 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు చివరి 3 రోజులు పూజ చేస్తే మీకు పూర్తి పూజ ఫలితం అనేది వస్తుందండి. ఈ 8వ రోజు నుంచే మనకి చివరి 3 రోజుల ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం పులగం కదంబం. ఈ రోజు పూజించవలసిన పుష్పాలు మందార పుష్పాలండి. ఈ రోజు అమ్మవారి ధరింపచేసేటువంటి రంగు ఎరుపు రంగు. ఈ రోజు నిషిద్ధములు ఇష్టమైన వస్తువులు ఏవైనా సరే ఈ రోజు తీసుకోకుండా ఉంటే మంచిదండి. తర్వాత ఈ రోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితం శత్రువులపై విజయము. ఈ రోజు చేయవలసిన దానం ఎర్రని చీర ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిదండి. ఈ రోజు జపించవలసినటువంటి మంత్రం ఓం ధుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని మీరు పఠిస్తే మంచిదండి. లేదు అంటే ఓం ధుమ్ ధుమ్ దుర్గాదేవ్యై నమః లేదా ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు కానీ 51 సార్లు కానీ 108 సార్లు కానీ పఠిస్తే చాలా మంచిదండి. తర్వాత
నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారండి. ఈ రోజు మనకి తిథి విషయానికి వస్తే ఈ రోజు మనకి తిథి వచ్చేసి మనకి 11వ తేదీన ఉదయం 6:44 వరకు అయితే మనకి అష్టమి తిథి ఉంటుందండి. తర్వాత నవమి తిథి వచ్చేసి మనకి రాత్రి తెల్లవారుజామున 5:45 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు మనకి అష్టమి తిథి మనకి ఉదయాన్నే తెల్లవారుజాముతో మనకి ముగుస్తుందండి. తర్వాత నవమి తిథి ఉంటుంది కాబట్టి నవమి తిథిని మనము అమ్మవారిని మహిషాసుర మర్దిని దేవి రూపంలో అయితే మనము ఆరాధన అనేది చేస్తామండి. ఈ రోజు కూడా చాలా శక్తివంతమైన రోజు. నివేదించవలసినటువంటి నైవేద్యం పులిహోర, గారెలు అండి, కొబ్బరి అన్నం, పానకం, వడపప్పు. ఈ రోజు పుష్పాలు వచ్చేసి నల్ల కలువలతో అమ్మవారిని మనం పూజిస్తాము. ఈ రోజు అమ్మవారి ధరింపచేసేటువంటి చీర రంగు ముక్కుపొడం ఎరుపు నేత చీర. ఈ రోజు నిషిద్ధములు, రాత్రి భోజనం అనేది నిషిద్ధమండి. ఈ రోజు ఫలితములు ధైర్యము, విజయము అనేది సిద్ధిస్తుంది. ఈ రోజు చేయవలసిన దానం స్వయంపాక దానం అండి. ఈ రోజు జపించవలసినటువంటి మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై నమః. ఈ మంత్రాన్ని జపిస్తే చాలా మంచిదండి. లేదు అంటే ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవ్యై నమః. ఈ మంత్రాన్ని కూడా మీరు 9 సార్లు కానీ 51 సార్లు కానీ 108 సార్లు పఠిస్తే చాలా మంచిదండి. ఇంతటితో మనకి 9 రోజులు నవరాత్రులు అయితే పూర్తవుతాయండి. మనకి ఈ సంవత్సరం దేవీ నవరాత్రుల్లో 10వ రోజు అలంకరణ వచ్చేసి మనకి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారండి. ఈ 10వ రోజు తిథి విషయానికి వస్తే మనకి దశమి తిథి అయితే ఉంటుందండి. 11వ తేదీ నుంచి 12వ తేదీ శనివారం రోజున వరకు మనకి దశమి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి రూపంలో అయితే దర్శనమిస్తారు. ఈ రోజు మనము విజయదశమి పండుగ, శమీ పూజ, విజయ ముహూర్తం అనేది ఈ రోజు అయితే ఉంటుందండి. ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం శాఖ అన్నం. ఈ రోజు పుష్పాలు వచ్చేసి ఎర్రటి పుష్పాలండి. ఈ రోజు అమ్మవారు ధరింపచేసేటువంటి చీర రంగు ఆకుపచ్చ రంగు. ఈ రోజు నిషిద్ధములు గుమ్మడికాయ. ఈ రోజు పూజ చేస్తే కలిగేటువంటి ఫలితం శక్తి, సౌభాగ్యం అనేది సిద్ధిస్తుందండి. తర్వాత ఈ రోజు చేయవలసినటువంటి దానాలు పూలు, పూలమాలలండి. ఈ రోజు పూజలో మనం జపించవలసినటువంటి మంత్రము ఓం హ్రీం రాజరాజేశ్వరి మాత్రే నమః. ఈ మంత్రాన్ని అయితే జపించాలండి. లేదు అంటే ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యై నమః. ఈ మంత్రాన్ని అయినా సరే మీరు జపిస్తే చాలా మంచిదండి. ఇదండి మనకి దేవీ నవరాత్రుల్లో అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు 10 రోజులు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఏ అలంకరణలు, దర్శనాలు అయితే ఉన్నాయో వాటిని నేను తెలియచేశానండి. అలానే నైవేద్యాలు, తిథులు ఇవన్నీ కూడా క్లియర్గా నేను తెలియచేశానండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఈ వీడియో మీద ఎవరికైనా సరే సందేహాలు ఉంటే మీరు వీడియో మొత్తం క్లియర్గా చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. వేరెవరికైనా సరే ఉపయోగపడితే మరో నలుగురికి షేర్ చేయండి. నేను మరో మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటానండి. రానున్నటువంటి దేవీ శరన్నవరాత్రుల పూజకు సంబంధించిన అన్ని వీడియోస్ నేనైతే అమ్మవారికి ప్రత్యేకంగా చీర కట్టి అమ్మవారి అలంకరణలు అన్ని కూడా నేను మన ఛానల్లో పెడతానండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు.